ఈ కథని ప్రారంభించడానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంకా ఎవరైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ క్లిక్ టు ది బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. లిల్లీ, మీ అత్తయ్య ముఖంలో కళ వెలిగిపోతుంది కదా ఈరోజు. అవును మామయ్య, నేను గమనిస్తున్నాను. గుడికి వెళ్ళి వచ్చాం కదా, అంతా సంతోషమే. ఇంకా సిగ్గుండాలి కొంచెమైనా. ముఖంలో కలగిపోవడం ఏంటి? పిల్లల ముందట ఏం మాటలవి? నేనేమన్నానే ఇప్పుడు ముఖంలో కళ వచ్చింది అంటున్నాను ఇంటికి వచ్చిన తర్వాత. సరేలే సంబడం. తిను, ఇంకా తిను. మామయ్య కొంచెం మటన్ వేసుకోండి. మీ ఆయనకు మీ అత్తమ్మకి అయ్యు నాకు చాలమ్మా. ఏమండి, మటన్ వేసుకుంటారా చికెన్ వేసుకుంటారా? నాకు చాలు లిల్లీ, చాలా ఎక్కువైంది. అత్తయ్య మీకు కొంచెం సాంబార్ అయ్యో, మటన్ చికెన్ వద్దు, ఇంకా చాలు. నువ్వు కూడా తిను లిల్లీ. తింటానండి, మీరు తినండి. ఏంటి కాంతం డార్లింగ్, అప్పుడే పడుకున్నావా? లేదండి, నిద్రపోలేదు. ఏం చేస్తున్నారు? కాలు నొక్కుతున్నానే. నా కాళ్ళు మీరు నొక్కడం ఏంటండి? వద్దు. భార్య భర్తకు చేయొచ్చు గాని భర్త భార్యకు చేయకూడదా ఏంటి? కోడలు కొడుకు ఇంట్లోనే ఉన్నారండి. హాస్పిటల్కి వెళ్ళొస్తాను డాడీ అని చెప్పడానికి వస్తారు. పక్కకు జరగండి. హాస్పిటల్కి వెళ్ళొస్తామని అత్తయ్యకు మామయ్యకు చెప్పి రాపో, వెళ్దాం. సరే లిల్లీ. మమ్మీ డాడీ పడుకున్నట్టున్నారు, ఇంకెందుకు చెప్పడం, నిద్ర డిస్టర్బ్ అవుతుంది. సరే అయితే. నువ్వు ఇంకా పడుకున్నావేంటి? నిద్ర మొద్దు. డ్రెస్ మార్చుకోమన్నాను కదా, అలాగే ఉన్నావు గుడికి వెళ్ళొచ్చిన నుండి. 5 నిమిషాల్లో మార్చుకొని వస్తాను, మీరు బండి స్టార్ట్ చేసుకొని ఉండండి. ముందు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మనము తీసుకెళ్లిన రికార్డ్స్ అన్ని తీసుకురా, మర్చిపోయేవు. సరేనండి. స్పీడ్ బ్రేకర్లు ఉన్నాయి మధ్య మధ్యలో, నన్ను గట్టిగా పట్టుకో. సరే శ్రీవారు. ఇప్పుడు నీకు 7 months కదా లిల్లీ. అవునండి. ఇంకా 2 months లో నా రాజకుమారుడు రాబోతున్నాడన్నమాట. అంతే కదా మరి. నీకైతే ఎలా ఉందో ఏమో, నాకైతే చాలా చాలా ఆతృతగా ఉంది. ఇప్పుడు వస్తాడో వాడు బయటకి. ఇప్పుడేగా మీరే అన్నారు 2 నెలల్లో వచ్చేస్తాడండి. బాబు కావాలా నీకు పాప కావాలా? నాకు బాబైనా ఓకే, పాపైనా ఓకే. అమ్మ అయితే పాప కావాలి అనుకుంటుంది, నాన్న అయితే బాబు పుడితే బాగుండు అనుకుంటున్నాడు. నాకేమో బాబు కావాలనుంది, పాప కావాలనుంది. నా వల్ల కాదండి, ఇద్దరు కావాలంటే. అబ్బో జోకే. మరి పాప కావాలి బాబు కావాలంటే ఎలాగండి? ఎవరో ఒకరే కదా పుడతారు. ఓకే, నాకు 90% అయితే బాబు కావాలనే ఉంది లిల్లీ, మరి నువ్వేమంటావు? నాకు 90% పాప కావాలనుందండి. అదంతెందుకే నువ్వు నేను గీసులాడుకోవడం. పాప ఉన్నాడా బాబు ఉన్నాడా అని ఈ రోజు డాక్టర్ని అడిగితే అయిపోతుంది కదా. అలా చెప్పారండి, చెప్తారనుకుంటున్నారా ఏంటి? అవునేమో, చెప్పరు కదా పాపనా బాబా అనేది. అవునండి, చెప్పరు, ఎప్పటికీ చెప్పరు. డెలివరీ అయిన తర్వాత మనకే తెలియాలి. సరే లిల్లీ, హాస్పిటల్ దగ్గరలోకి వచ్చేసాం. హలో మ్యామ్, ఐఎమ్ ఫైన్ మ్యామ్. ఇప్పుడు నీకు 7 months నిండుకున్నాయి లిల్లీ, టెన్షన్ ఏం లేదు, అంత బాగుంది. స్కాన్ కూడా చేశాను, ఇంకా మందులు రాశాను. మందులు డైలీ వేసుకో, సరేనా? కొంచెం రెస్ట్ తీసుకో. 7 months నిండాయి కాబట్టి కొంచెం రెస్ట్ ఎక్కువ ఉండాలి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి, పని ఏం చేయకూడదు. సరే మేడం, ఇప్పటికైనా ఎక్కువ ఏం పని చేయను నేను. ఖాళీ ఇంట్లో వంట చేయడం అలాంటివే, మా అత్తమ్మే చేసుకుంటుంది మొత్తం వర్క్ అంతా. వెరీ గుడ్, నీకు అమ్మలాంటి అత్తుందన్నమాట. అవును మేడం, నన్ను కూతురులాగా చూసుకుంటుంది మా అత్తయ్య. నాకు పాప పుడతాడా బాబు పుడతాడా అని మా అత్తయ్యకి చాలా అది ఉంది, సంతోషపడుతుంది. ఇప్పుడు ప్రెగ్నెన్సీ ఉన్న నుంచి చాలా సంతోషంగా ఉంది. మరి ఎక్కువ పాప మీదనే ఉంది మా అత్తయ్యకి. పాపని పుడుతుంది బాబే పుడతాడా అని అనుకోవద్దు లిల్లీ. ఎవరు పుట్టినా ఓకే అన్నట్టుగా ఉండాలి, అన్నిటికీ ప్రిపేర్ అయ్యి ఉండాలి. మీ ఆయనకు కూడా చెప్పు, మీ మామయ్యకు కూడా చెప్పు, మీ హస్బెండ్కి అయితే మెయిన్ చెప్పు లిల్లీ. ఎందుకంటే ఊరికే అడుగుతుంటాడు, పాపనా బాబా మ్యామ్ చెప్పు మ్యామ్ అని అడుగుతూ ఉంటాడు.
అవును మేడం, మా ఆయనకైతే బాబు పుట్టాలని ఉంది. మేడం అడుగు ఏమైనా చెప్తుందేమో అని నాకు కూడా ఇప్పటిదాకా బండి మీద వచ్చేటప్పుడు చెప్పారు మేడం, కానీ చెప్పరు అని చెప్పాను నేను. పాపైనా బాబైనా ఓకే అనేటట్టు ఉండాలి లిల్లీ. మీ ఆయననైతే ముందు ప్రిపేర్ చెయ్యు, సరేనా? నీకు మందులు రాశాను, టెన్షన్ ఏం లేదు, హ్యాపీగా వెళ్ళిరండి. సరే మేడం, మా ఆయన ఇబ్బంది పెడితే ఏమనుకోకండి, కొంచెం వెళ్ళొస్తాం, మళ్ళీ 1 వీక్ తర్వాత వస్తాం. ఓకే లిల్లీ, షూర్. అంతా బాగుందిలే లిల్లీ, ఏం టెన్షన్ లేదు, మీ ఆయనను కూడా వర్రీ కాకమను అని చెప్పిందండి. 7 months అన్నదండి మేడం. నేనెందుకు వర్రీ అయితేనే, నువ్వు బాగుంటే నేను బాగుంటాను కదా లిల్లీ డార్లింగ్. ఏమండి వింటున్నారా? మేడం ఒక విషయం చెప్పింది. ఏంటంటే అదేనండి, మనం ఇద్దరము కొంచెం దూరం ఉండాలి ఇంకా ఇప్పటి నుంచి, ఎందుకంటే 7 months నిండాయి కదా, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పింది. అమ్మ దొంగ, అదేం కుదరదు, మేడం చెప్పలేదు, నువ్వే చెప్తున్నావు. నేను ఎందుకండి అబద్ధం ఆడతాను, మీరు మరీను. మన పుట్టబోయే బాబు మంచిగా ఉండాలని అనుకుంటే మీరే ఉంటారు, మీ ఇష్టం, ఇంకా నేనేం చేయలేనండి. సరే లేవే, అలుగకు, ప్రతిదానికి బొంగమూతి పెడతావు. నీ సంతోషమే నా సంతోషం లిల్లీ, ఇంకా వెయిట్ చేస్తాను, ఎన్ని రోజులైనా వెయిట్ చేస్తాను నీ కోసం. అయితే ఇప్పుడు వెళ్ళగానే అమ్మతో చెప్తాను, నేను నా పెళ్ళాంకి కొంచెం రెస్ట్ ఇయ్యమ్మా, వంట ఏం చెయ్యదు అని చెప్తాను. నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు డైలీ పండ్లు తీసుకొస్తాను, పండ్లు తినుకుంటూ పడుకో, ఇంకా ఏ పని చేయకు, స్నానం చేయి, తిను, పడుకో. అది అది కాదండి, తినడం పడుకోవడం అంటే మరీ ఎలా ఉంటుందండి, కొంచెం కొంచెం చేస్తానులే, అత్తయ్యకి హెల్ప్ చేస్తాను. ఇంటి నుంచి వచ్చేటప్పటికన్నా హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్ళే మూమెంట్ లో చాలా హ్యాపీగా ఉన్నావేంటి? ఆ, హ్యాపీగా ఉండకూడదా ఏంటి చెప్పు? ఏ ఉండాలనే కదండి నేను కోరుకునేది. పద పద, ఇల్లు వచ్చేసింది, అమ్మతో చెప్దాం, మరి దగ్గరకు వచ్చేసాము. నైట్ చెప్తాను ఈ విషయం. సరేనండి, మీ ఇష్టం, నేనైతే పడుకుంటానండి, బాగా అలసిపోయినట్టుగా అనిపిస్తుంది నాకు. వెళ్ళి రెస్ట్ తీసుకో. నేను కాసేపు టీవీ చూసి హాల్లో అమ్మ నాన్న పడుకొని ఉన్నారు, వెళ్ళేటప్పుడు వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేయడం అని చెప్పలేదు. ఇప్పుడు చెప్తాను, హాస్పిటల్ నుంచి వచ్చాము, బాగుంది అని చెప్పారని అన్ని విషయాలు చెప్తాను. సరే, నువ్వు వెళ్ళి పడుకోకు. సరేనండి. సంజు హాస్పిటల్కి వెళ్ళొచ్చారు కదా, ఏమన్నది డాక్టరు? అంత బాగుందన్నదమ్మా, కానీ 7 months నిండింది, కొంచెం రెస్ట్ తీసుకోవాలి అని చెప్పింది. ఆ విషయం నీతో చెప్దామని అనుకున్నాను, కానీ పడుకున్నారు కదా, నిద్ర డిస్టర్బ్ ఎందుకు చేయాలి అని ఊరుకున్నానమ్మా. కోడలికి ఏ కష్టం లేకుండా చూసుకుని అత్తుంది కదా, ఇంకేంటి, తల్లి కంటే మంచిగా చూసుకుంటది. లిల్లీ ధైర్యం కూడా అదే డాడీ, మమ్మీ బాగా చూసుకుంటదని డాక్టర్ తో కూడా చెప్పడం నేను విన్నాను. ఇంకా 2 నెలలు కూడా పట్టదు, టైం వచ్చేస్తాడు నా మనవడు. ఏం చేస్తుంది సంజు? లిల్లీ కనిపించట్లేదు, పడుకుందా? అవునమ్మా, హాస్పిటల్ నుంచి వచ్చేసరికి కొంచెం అలసిపోయినట్టు అనిపించిందండి, నేను పడుకుంటానంటే సరే పడుకో, నేను కాసేపు టీవీ చూసి పడుకుంటానని చెప్పాను, అందుకే వెళ్ళింది. రేపు డ్యూటీకి వెళ్ళాలి కదమ్మా, నేను ఈ రోజు కొంచెం రెస్ట్ తీసుకుందామని ఇంటి దగ్గర ఉండిపోయాను. సరే లేరా, ఈ టైంకి ఎందుకు పోతావు, పడుకో, నువ్వు కూడా రెస్ట్ తీసుకో కాసేపు. ఎప్పుడు ఆఫీస్ లో ఏదో వర్క్ ఉంటది, ఇంటికాడ ఉన్న రోజన్నా కొంచెం రెస్ట్ తీసుకోరాదురా, ఊరికి టీవీ ఎందుకు చూడడం. సరే డాడీ, పడుకుంటా గాని. కొంచెం టీవీ ఎత్తుకురా పోయే బాబుకు నాకు. సరేనండి, తీసుకొస్తాను. తీసుకోండి. నన్ను చూసి తట్టుకోలేక పడిపోయాడా? అసలు ఏమైంది నాకు? కళ్ళు తిరిగి పడిపోయాను, ఏదో కనిపించింది నాకు. ఆ పార్వతి మళ్ళీ వచ్చిందా? థ్యాంక్ గాడ్, లిల్లీని ఏమీ అనలేదు, లిల్లీ నిద్రపోయింది. సరే, మమ్మీ డాడీతో ఈ విషయం చెప్తాను అర్జెంటుగా. మమ్మీ డాడీ, అమ్మో, ఇక్కడ ఇంత కనిపిస్తున్నాయి ఏంటి? నాకే ఇలా కనిపిస్తున్నాయా? ఇంకెవరికైనా కనిపిస్తున్నాయా? ఏంటి నన్ను ఇలా భయపెట్టిస్తున్నాయి ఈ రోజు ఈ దయ్యాలు? అయినా నేను భయపడుతున్నానేంటి? నా భార్య ఉంది ఒంటరిగా అక్కడ, నా భార్య దగ్గరికి వెళ్తాను.
మీరు ఇంతసేపు ఈ వీడియోని చూసారంటే ఈ వీడియో మీకు ఎంతో నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదా? వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.